సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈరోజు ఒక సందేహం మాకు. అంటే ఇల్లు తుడిచిన తర్వాత స్నానం చేయాలా, స్నానం చేసిన తర్వాత ఇల్లు తుడవాలా? జనరల్గా అయితే అందరం కూడా ఫస్ట్ లేచిన వెంటనే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఆ తర్వాత స్నానానికి వెళ్ళి వచ్చి దీపారాధన చేస్తుంటాం. సో మేము కరెక్టే చేస్తున్నామా? మీరు ఒక ప్రశ్న వేశారు, నేను ఒక ప్రశ్న వేస్తా. వేసిన తర్వాత అది కరెక్టా లేదా మీరే చెప్పండి. గురుగారు, ఇప్పుడు ఇదే వీడియో నేను ఒక చోట చెప్పినప్పుడు దాన్ని పట్టుకొని ఆయన పేరు నాకు పెద్దగా అవగాహన లేదు, ఆయన ఎవరో ఏదో పాపం ఆయన ధోరణిలో ఆయన ఏదో మాట్లాడారు. సరే, ఏదైతే ఏముందిలే, ఆ వీడియో 10 మందికి నేను ఆయనతోటి మాట్లాడితే ఆ వీడియో ప్రైవేట్ చేస్తా అన్నారు. నేను అనుకున్నా, ఎందుకు మాట్లాడాలి, 10 మంది దగ్గరికి ఆ వీడియో వెళ్ళాలి, 10 మందికి దాని మీద అవగాహన రావాలి, వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి. ధర్మం అంటున్నారు ఒక క్షణము, ఆచారం అంటున్నారు ఒక క్షణము, కష్టం అంటున్నారు ఒక క్షణము, ఏదో ఒక మాట మీద నిలబడాలి. మరి 3 చెప్పుకుంటూ వెళ్తుంటే సరే, ఇంకా 10 మంది దగ్గరికి వెళ్తే 10 మందికి ఆలోచించే గ్రాహక శక్తి అయినా వస్తుందని చెప్పి నేను మాట్లాడదలుచుకున్నంత అవసరం లేదనిపించింది. అదే విషయం ఇప్పుడు నన్ను అడుగుతున్నారు మీరు. మరి ఈ విషయం నాకు తెలియదు గురుగారు. లేదమ్మా, విషయం చెప్తున్నా. ఇప్పుడు మీరు అన్నారు ఇల్లు ఊడ్చి స్నానం చేయాలా, స్నానం చేసి ఇల్లు ఊడవాలని అడిగారు కదా. మన పెద్దవాళ్ళందరూ కూడా చీపురుని ఏమంటూ ఉంటారమ్మా? లక్ష్మీదేవితో సమానం అంటారు. అవునా? దాన్ని తొక్కద్దు అంటారు, దాటద్దు అంటారు. అలానే మామూలుగా అపరిశుభ్రమైన వస్త్రాలతో మనం ఏ పని చేయవద్దని చెబుతూ ఉంటారు కదా. రాత్రిపూట మనం కొంతమంది పెద్దలు చెప్పిన మాట, మంచం మీద మనం పడుకుంటున్నాం. మంచం అనేటువంటిది అది ఆ గది శయ్యాగారం అంటారు. అది ఆ మంచం మీద పడుకోవటం మినహాయిస్తే నేను టీ తాగుతా, కాఫీ తాగుతా, ఇవి దేనికి అది అర్హతలు లేవు. మంచం మీద ఏం చేయాలి? నిద్రపోవాలి. ఆ పడుకోవడానికి మినహాయిస్తే ఇంకొక పని విధానానికి, అంటే నేను పేపర్ చదువుతా, మంచం మీద కూర్చుంటా, లేదంటే కనుక అక్కడ కూర్చుని పూలు చుడతా, టీ తాగుతా, దేనికి అది నిషిద్ధం, పనికిరాదు. కాబట్టి మంచం మీద పడుకుంటున్నాము. సరే, వివాహమైన కొత్తలో ఒక రకంగా ఉంటుంది, కొంతకాలానికి ఒక రకంగా ఉంటుంది, ఆ కొంతకాలానికి ఒక రకంగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మంచం అదే కదా, గదే. ఆ మంచం మీద మనం పడుకున్నప్పుడు ఆ వస్త్రాలు అశౌచంగా ఉంటాయా, శుచిగా ఉంటాయా? అంటే జనరల్ గా కూడా పడుకొని లేస్తే మనం అశౌచం అని అనుకుంటాం కదా. అంటే మాధ్యాహ్నిక సమయంలో పడుకొని లేచిన ఆ నిద్రావస్థ నుంచి లేచిన వస్త్రాలు పనికిరాదు అనేటువంటిదే మన పెద్దల నుంచి మనకు వచ్చినటువంటిది. సరే, ఇది మాధ్యాహ్నిక అంటే 1 గంట 2 గంటలో పడుకున్నారంటే అది కూడా పనికిరాదు, అది వేరే విషయం. కానీ రాత్రి తెల్లవారులు కూడా నిద్ర లేచిన తర్వాత ఆ ఒక అపరిశుభ్రమైన వస్త్రాలతో చీపిరి ముట్టుకోవచ్చు అనేటువంటిది ఎక్కడైనా, అంటే మన పూర్వీకులు ఏదైనా చెప్పి ఉన్నారా? నేను అంటాం కదా, మనం తెలుసుకోవాలి. అంటే మామూలుగానే అది దాటడమే పనికిరాదు అంటున్నారు, తొక్కడమే పనికిరాదు అంటున్నారు, ఓ మూలకు జాగ్రత్తగా పెట్టండి అంటున్నారు, ఎలా పడితే అక్కడ వ్యవహారం చేయద్దు అంటున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు ఓడ్చొద్దు అని అంటున్నారు. ఇన్ని జాగ్రత్తగా చేస్తున్నప్పుడు అపరిశుభ్రమైన వస్త్రాలతో చీపిరి ముట్టుకొని ఇల్లు ఉడిచేయమని చెప్పి మరి అంటే పెద్ద ఎవరైనా చెప్పి ఉంటారమ్మా? లక్ష్మీదేవితో పోలుస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన దాని తర్వాత కన్విన్స్ అయితే కనుక లక్ష్మీదేవితో పోలుస్తున్నాం కాబట్టి పడుకొని లేచిన వెంటనే మాత్రం ఆ వస్త్రాలతో పనికిరాదు. స్నానం చేసిన తర్వాత శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే నేను చదువుకున్న పాఠశాల నుంచి కావచ్చు, చాలా పెద్ద పెద్ద పండితులలో నేను చూసింది ఏంటంటే, ఇవాళకి కూడా తిరుపతిలో మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో మా వదిన లేచి స్నానం చేసిన తర్వాత ఇల్లు ఊడుస్తుంది. ఇవాళకి కూడా 2024 ఇవాళకి కూడా ఉంటారా అనిపిస్తుంది. వాళ్ళ తాతగారిలో వాళ్ళకి నేర్పిన విధానం అది. ఇలా ఉండాలి, దీని విధానం ఇది, కుటుంబం బాగుంటుంది, వృద్ధి చెందుతుంది, సౌఖ్యంగా ఉంటుంది, రూపాయి నిలుస్తుందని చెప్పిన విధానం. అంటే ఇన్ జనరల్ గా కూడా పెళ్ళైన తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళైన తర్వాత కొత్త కోడలు ఇంటికి అడుగు పెట్టిన తర్వాత గదిలో నుంచి బయటికి రావాలంటే స్నానం చేసి రండమ్మనే అంటారు. కాబట్టి ఆబ్వియస్ గా అంతే కదండి, ఆ మాత్రం జ్ఞానం ఉండాలిగా మనకు. ఈవెన్ కిచెన్ రూమ్ గురుగారు, వంటింట్లో కూడా స్నానం చేసి వివాహం అవుతుంది, వాళ్ళకి ఏర్పాటు చేస్తారు. ఆ మర్నాడు ఉదయం తలస్నానం చేయించిన తర్వాతే. ఎందుకని? కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ కొన్ని వస్త్రాలతో కొన్ని స్పృశించవద్దు అని చెప్పినప్పుడు పెద్దవాళ్ళకి పిచ్చెక్కి చెప్పలేదుగా, వాళ్ళకి మతి భ్రమించి. మూఢనమ్మకం ఉందా, నమ్మకం ఉందా? మూఢనమ్మకం లేదమ్మా, ఇది శాస్త్ర సమ్మతం. ఎందువల్లనంటే ప్రత్యేకంగా ఒకటే, మనం భగవంతుడిగా ఆరాధించి లక్ష్మీదేవిగా నువ్వు ఆరాధిస్తున్నప్పుడు
అపరిశుభ్రమైన వస్త్రాలు నువ్వు ముట్టుకోవద్దు. అంతే. అది చీపిరే లక్ష్మీదేవి కాదు. నేను తంత, కాలు పెడతా, దాడతా, నా ఇష్టం, నీ ఇష్టం తిరిగి చేసుకో. నేను కాదనట్లా. మన పూర్వం నుంచి చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి మనకు చెప్పింది ఏమిటి, నాన్న చీపిరిని తన్నకూడదు, దాటకూడదు, ఎలా పడితే అలా పెట్టకూడదు, ఎక్కడ పడితే ఎక్కడ, లక్ష్మీదేవి అని కొన్ని విషయాలు మనకు చెప్పారు. ఆ చెప్పినటువంటివి ఆ కాలంలోనే పోయినాయి. ఈ కాలంలో నేను ఇదే విషయం గురించి చెప్పినప్పుడు ఒక ఆయన దాని గురించి రకరకాలుగా ఏదో స్పందించారు. దాని గురించి నాకు మాట్లాడతాను కూడా ఇష్టం లేదు. ఎందువలన వారు ఏమన్నారు, ఇదే విషయం అంటే ఆయన ఎవరో పండితోత్తములు చెప్పారు, గురుగారు చెప్పారట, స్నానం చేసిన తర్వాత ఇల్లు పడవాలని చెప్పాడు. ఈ శాస్త్రం ఎక్కడిదయ్యా, ఎక్కడిది ఆయన అని, ఈ పనులన్నీ చేసేది ఆడవారు, ఆడవారి యొక్క పరిస్థితి కూడా గమనించుకొని మనం చెప్పాలి. అదే మగవారు కనుక చేసినట్లయితే ఇలా పడితే అలా చెప్పేయచ్చు అన్నారు. అంటే మీకు ఒక ధర్మం, నాకు ఒక ధర్మం ఉంటుందండి. ధర్మం ఎవరికైనా ఒకటే ఉంటుంది. అసలు మగవాళ్ళు చీపురు ముట్టుకోకూడదని అంటారు కదా మరి పెద్దవాళ్ళకి, అంటే వాళ్ళకి ఆ ధర్మం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదండి. కాదు గురుగారు, ఇది వాస్తవేమేనా? మగవాళ్ళు చీపురు ముట్టుకోకూడదా? ఆ ధర్మం అంటే మగవాళ్ళు కనుక ఇల్లు ఊడ్చేటట్టయితే మీరు ఎలాగంటే అలా చెప్పుకోండి అన్నారు. మరి ఆ ధర్మం ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదండి. అంటే మా పెద్దవాళ్ళు కానీ, పూర్వీకులు కానీ, గురుతుల్యులు కానీ, వీరెవరూ కూడా నాకు ఈ అవసరానికి పనికొచ్చే ధర్మాన్ని చెప్పలా. అవసరం ఉన్నా లేకపోయినా ధర్మం ఇది అనే విషయాలు చెప్పారు. కాబట్టి ఏంటంటే దీని గురించి మనకు మనం తెలుసుకోవాలండి. మన మన పెద్దల నుంచి మన ఇంట్లో వస్తున్న విధానం ఏంటి. అపరిశుభ్రమైన వస్త్రాలతో, అంటే చీపిరిని లక్ష్మీదేవిగా మనం భావిస్తున్నప్పుడు మనం ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన విషయం అది. అలా తెలుసుకోకుండా నేను ఇలానే చేస్తాను అనుకోండి, చెయ్యండి. ఇప్పుడు మీరు చక్కగా స్నానం చేసి ఇల్లు ఉడుచుకొని కాలు చేతులు కడుక్కొని దీపారాధన చేసుకుంటే మీరే బాగుపడతారు. నాకు దానివల్ల వచ్చేటువంటి లాభం లేదు. నా ఇష్టం వచ్చి నేను ఉంటాను, స్నానం చేయకుండానే అపరిశుభ్రమైన వస్త్రాలతో నేను ఇంటికి వస్తాను, పొద్దున చీపురు పెట్టుకుంటాను, నా ఇష్టం వచ్చేస్తుంది, చెయ్యండి. దానివల్ల నాకు వచ్చే నష్టం లేదు కదా. లాభము నష్టము రెండు నాకు లేవు. రెండిట్లో ఏదైనా మీకు వస్తున్నాయి. ఆచరిస్తే భగవద్ అనుగ్రహంగా మంచిగా ఉంటున్నారు, ఆచరించకపోతే పాడైపోతున్నారని చెప్పట్ల. మనం ఎదగలేకపోవడానికి అనేక కారణాలు అదిగా మీరు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే వినేదే. ఇవాళ నేను కొత్తగా చెప్పక్కర్లా. మీ అమ్మగారు కావచ్చు, నాయనమ్మ గారు కావచ్చు, అమ్మమ్మ గారు కావచ్చు, లేదంటే మీ అత్తగారు కావచ్చు, ఏమని చెప్తారు, మా చీపురు ముట్టుకో, దాటద్దమ్మా, తొక్కద్దమ్మా, లక్ష్మీదేవి అంటారు. ఆ ఒక్కటి దృష్టిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అని మనం మాట్లాడుతున్నప్పుడు అపరిశుభ్రమైన వస్త్రాలతో మనం ముట్టుకొని ఇల్లు ఊడచొచ్చా దృష్టిలో పెట్టుకుంటే ఇక దీనికి మీరు అడగక్కర్లే, నేను చెప్పక్కర్లే. ప్రత్యేకంగా ఎవరి విజ్ఞతకి వాళ్ళకి మనం. వంటగది విషయం కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి గురుగారు. స్నానం చేశాక చేయకముందు, అంటే జనరల్ గా ఇప్పుడు నాలాంటి వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారనుకోండి, ముందు పని అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ గా రెడీ అయ్యి ఆఫీస్ లోకి వెళ్దాం అనుకుంటాం కదా. ఇక్కడ ఎలా ఉంటుందంటే అగ్నిహోత్రం జుహోతి అని అంటారు. వంటిల్లు అనేటువంటిది కుటుంబ పోషణకి నిలయం. అంటే అగ్నిహోత్రుడు అక్కడే ఉంటాడు, మనకు భగవంతుడు వంటింట్లోనే ఉంటాడు. మనం స్నానం చేసి వచ్చి దీపారాధన చేసేది వంటింట్లో ఒక ఈశాన్య వైపు ఒక తీసుకుని అక్కడ అలవాట్లు దేవుడిని పెట్టుకుంటాము. మన వంటగది కూడా అన్ని కూడా అక్కడే ఉంటాయి. అది శ్రోత్రియస్య చ కామః తస్య అంటారు. అంటే ఏమిటి అంటే ఉప్పు కారం గట్రా అన్నీ అక్కడే ఉంటాయి. ఇవాళ ఏదో హడావిడి మీద స్నానం చేయకుండా వంటింట్లోకి వచ్చేసి మనం వంట చేసేసుకోవటము చేసేస్తాం. అన్నం ఉప్మా వండుకోవడము ఏదో వండుకుంటాం. ఆ ఉప్పు కారం అన్నీ మనం తీసుకుంటాం. మళ్ళీ రేపు పొద్దున ఏదైనా ఇంట్లో వ్రతం చేసుకుంటాం. దేవుడికి ఏదైనా మనం ప్రసాదం చేయాలన్నప్పుడు వాడేటువంటి పదార్థాలు అవే అవుతుంది. లేదండి, మేము కొత్త కొనుక్కొచ్చుకొని వాడుకుంటాం ఆ రోజు మటుకు. అంటే అది ఇక మీరు మన చెప్పగలిగేది ఏం లేదు. అంటే చెప్పిన దాంట్లో విషయాన్ని అర్థం చేసుకోవాలి. విషయాన్ని అర్థం చేసుకోకుండా మేము ఇలా చేస్తామంటే అసలు నన్ను అడగద్దు, అసలు దాని గురించి వాళ్ళు పట్టించుకోవద్దు. అంటే ఇల్లే మనకు వైకుంఠం. ఇంట్లో భగవంతుడు ఉన్నాడు. ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి, ఇందాక కూడా ఒక వీడియోలో చెప్పి 5:30 కల్లా స్నానం చేసి వ్యవహారం చేసుకోండి. రాత్రిపూట స్నానం చేయకుండా మన ఒక్క ముఖాన్ని ఎవరికి చూపించకూడదు. నాకు ఈ విషయం ఎలా తెలుసంటే, నా చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నగారు 5:30 కల్లా స్నానం చేసేవారు. మా నాన్న స్నానం చేసి వచ్చినప్పుడు మా అమ్మ స్నానం అయిపోయేది. గబిక్కిన ఎప్పుడైనా మా అమ్మ స్నానం అయి వస్తున్నప్పుడు మా నాన్న ఎదురు పెడితే వెంటనే ఇట్లా మొహం అడ్డం పెట్టుకుని వచ్చేది. మా అమ్మ మొహాన్ని చేయడం పెట్టుకొని. నాకు అర్థమయ్యేది కాదు. నేను అనుకున్నాను రాత్రి ఏమైనా కొట్టుకున్నారేమో అనుకునేవాడిని. చేయడం పెట్టుకు వస్తుంటే 2 రోజులు 3 రోజులు 2-3 సార్లు తర్వాత ఏంటమ్మా అని అడిగితే, స్నానం చేసిన తర్వాత మొహాన్ని బొట్టు లేకుండా పురుషుడు అంటే భర్తకి మనం కనిపించకూడదు నాన్న, శూన్యముఖము అంటారు. అలా బొట్టు లేకుండా కనుక కనిపిస్తే ఆ రోజు మొత్తం వాళ్ళకి అది
దుర్యోగంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా స్నానం చేయకుండా భర్తకి మనం కనిపించకూడదు. స్నానమైన వెంటనే నుడుతున్న బొట్టు లేకుండా కనిపించకూడదు మా అమ్మగారు చెప్పారు. మరి అంటే ఒక మాట కోపం రాదు కదండి. మా నాన్నగారికి ఇప్పుడు 66 ఎన్ని ఉన్నాయి, నాకు ఒక 40 ఉన్నాయి, మా పెద్దన్నకి 46 ఉన్నాయి, మా అమ్మగారికి 60, 61 ఉన్నాయి. చక్కగా అన్యోన్యంగా కలిసి ఉన్నారు కదండి. మరి వాళ్ళ రోజుల్లో ఎవరుంటున్నారు అట్లా అనుకుందాం. నాకు వివాహం 25 ఏళ్ళు అయింది, నాకు 17 ఏళ్ళు చేసేసారు. నాకు 25 ఏళ్ళు అయింది, మా పెద్దన్నకి పెళ్ళి, మా పెద్దన్నకి 47 ఏళ్ళు, 46 అనుకుంటా, పెళ్ళయ్యే 30 ఏళ్ళు దాటింది. అంటే మేమందరం కలిసే ఉన్నాంగా. మరి అంటే కొన్ని విషయాలు మనం పాటించడం వలన కుటుంబంలో కలహాలు రాకుండా ఉంటాయి. ఒక్క చిన్న కలహం చాలు. అంతే, కొన్నిసార్లు అనుకుంటాం ఎన్ని పూజలు చేసినా, ఏం చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా ఏవి కలిసి రావట్లేదంటే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా కౌంట్ అవుతాయి అంటారు కదా గురుగారు. చిన్నవే బ్లెండర్ మిస్టేక్స్ అండి. పాపం అనుకోడుగా నేను ఒక వీడియో చూసాను లాస్ట్ టైం. ఒక ఆయన చెబుతూ ఒక విషయంలో గబిక్కిన నోరు జారి ఒక మాటకి ఒకటి చిన్న అక్షరం తప్పు పలికాడు. ఆ తప్పు పలికినందుకు గాను ఆయన ఎంత ట్రోల్ చేశారో పాపం నాకు తెలుసు. అది అనుకోకుండా జరిగిన చిన్న మిస్టేకే కదా అనుకోవచ్చు. వాళ్ళు ఎడిట్ చేయొచ్చు కావాల్సి వస్తే. అనుకోకుండా జరిగిన చిన్న మిస్టేక్, దాన్ని ఎంత ట్రోల్ చేశారండి పాప ఆయన్ని. అంటే అది చిన్నదే కానీ బ్లెండర్ మిస్టేక్ గా మారి పెద్ద మచ్చబడింది ఆయన మీద. చిన్న ఒకే ఒక అక్షరం తప్పు పడే ఏం చేస్తామండి అంటే చిన్నవే కదా అనుకుందాం. చిన్నవి చాలండి ప్రాణం పోవడానికి, పెద్దవే అక్కర్లా. పెద్దది ఏదైనా ఉందంటే దానికి తప్పించుకునే మార్గం ఉంటుంది, వీటికి తప్పించుకునే మార్గం ఉంది, అనుభవించడమే. ఇదే జరిగేదంతా. కాబట్టి అది ఎంతవరకు సమంజసం అనేటువంటిది మనకు మనం ప్రశ్న వేసుకోవాలి. ఇది పనికిరాదన్నప్పుడు అదట్లా పనికి వస్తుంది అనేటువంటిది మనకి మనం ప్రశ్న వేసుకొని అర్థం చేసుకొని ముందుకు నడవాలి. అది పరిస్థితి. సో ఈ వీడియోలో మన డిస్కషన్ ద్వారా మనం చెప్పాలనుకున్న పాయింట్స్ ని చెప్పాం. ఇంకా ఏది క్యాచ్ చేసుకోవాలో చూస్తున్న మహాశైలే ఇష్టం. అంతే కదా గురు. ధన్యవాదాలు.